ఓం నమో నారాయణాయ. మన సనాతన ధర్మంలో మన పూర్వీకుల పట్ల కృతజ్ఞతాభావంతో నిర్వహించే కార్యక్రమాలలో 11వ రోజు పిండ ప్రదాన కార్యక్రమం అతి ముఖ్యమైనది. అందులో భాగంగా మా కుటుంబ సభ్యులు శ్రీమతి రంగనాయకమ్మ గారి 11వ రోజు పిండ ప్రదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ పవిత్ర కార్యక్రమంలో భాగంగా విచ్చేసిన ముత్తైదువులకు తాంబూలాలు మరియు పళ్ళాలు సమర్పించి వారి యొక్క ఆశీర్వచనాలు కుటుంబ సభ్యులు వినయపూర్వకంగా స్వీకరించడం జరిగింది. ఈ 10 రోజుల పాటు అశౌచం ముగిసి ఈ 11వ రోజు నుంచి నూతన బట్టలతో నూతన కార్యక్రమం అన్నిటికీ మరి తిరిగి వారు పాల్గొనవచ్చని తెలియజేయడానికి సంకేతంగా కుటుంబ సభ్యుల ద్వారా బట్టలు అందజేశారు. పిండ ప్రదానంలో భాగంగా వారి కుటుంబ సభ్యులు సమర్పించినటువంటి కూరగాయలు, బియ్యం, అలాగే వివిధ రకాల సరుకులు సద్బ్రాహ్మణుల రూపంలో వచ్చి వాటిని స్వీకరిస్తారని కుటుంబ సభ్యులు ప్రగాఢంగా నమ్మి దానం ఇవ్వడం జరుగుతుంది. ఈ పిండ ప్రదాన కార్యక్రమంలో ముఖ్యమైనది దానం ఇవ్వడం. ఈ దానం ఇవ్వడం అనే కార్యక్రమం ఎవరి స్తోమతకు తగ్గట్టుగా వారు నిర్వహిస్తూ ఉంటారు. ఈ కార్యక్రమంలో 46 అరిటాకులను పరిచి వాటిపై బియ్యం, కూరగాయలు, ఆకుకూరలు, తాంబూలం, అలాగే వారికి తోచినంత ధనం వాటిపై ఉంచి 46 బ్రాహ్మణులకు సమర్పిస్తూ మనసా వాచ కర్మణ ఒకటే నిష్టగా కోరుకుంటూ వాటిని ప్రతిదానిని టచ్ చేస్తూ ఈ 46 సద్బ్రాహ్మణుల రూపంలో వచ్చి వీటిని స్వీకరించమని కుటుంబ సభ్యులంతా, అలాగే ప్రధాన కార్యనిర్వాహకుడు కుమారుడైనటువంటి వారు ఖచ్చితంగా వాటిలో ప్రతి ఆకులో నుంచి కొద్దిగా బియ్యం తీసుకొని వాటిని చేతితో పట్టుకొని నమస్కరిస్తూ వాటిని స్వీకరించమని ప్రగాఢంగా కోరుతూ ఉండటం మన ఆనవాయితీ. ఇందులో ప్రధానం ఈ పిండ ప్రదాన కార్యక్రమంలో చాలామంది నిర్వహించే కార్యక్రమం గోదానం. ఈ గోదానం చేయడం వలన ఆత్మ యొక్క ప్రయాణం సాఫీగా సాగుతుందని ప్రతి ఒక్కరు కూడా విశ్వసిస్తారు. ముఖ్యంగా వైతరణి నది దాటడానికి ఈ ఆవు సహాయపడుతుందని ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఈ ఆవును దానం ఇచ్చే ముందు కుటుంబ సభ్యులంతా సత్కరించి ప్రార్థించి అలాగే దానికి కావలసిన ఆహారము అన్నీ అందించి ఈ గోవును సద్బ్రాహ్మణులకు దానంగా అందజేస్తారు. ఇలా చేయడం వల్ల ఆ మరణించిన వారి ఆత్మ ప్రశాంతంగా ఉంటుందని నమ్ముతారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరికీ కూడా భోజన కార్యక్రమం నిర్వహిస్తారు. పిండ ప్రదానం చేయడం వలన ఆత్మకు ఆధ్యాత్మిక సూచికను ప్రయాణంలో సూచిస్తూ చేరుకోవాల్సిన గమ్యస్థానానికి చేరుకునేలా సహాయపడుతుందని అందరూ నమ్ముతారు. కార్యక్రమం చివరి దశలో కార్యక్రమ నిర్వాహకులు కుటుంబ సభ్యులు పెద్దల యొక్క ఆశీర్వచనాలు తీసుకుంటారు. చివరగా బ్రాహ్మణులకు తాంబూలం ఇచ్చి కార్యక్రమం ముగిస్తారు. మన ప్రియమైన వారి జ్ఞాపకాలు ఎప్పుడూ మన మనసులో చిరస్థాయిగా నిలిచిపోతాయి. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి ఆశీస్సులు మనపై ఎల్లప్పుడూ ఉండాలని, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసిన వారికి, అలాగే అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఓం శాంతి శాంతి శాంతి.